దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తను నా ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 185. చూడు బాను, సెకండ్ హ్యాండ్ థింగ్స్‌కి నేను విలువ ఇవ్వనని తెలుసు కదా! అంటుంది అటు సూర్యని, ఆటోని రెండిటిని ఉద్దేశిస్తూ. జెస్సీని ప్రేమించిన వాడిగా సెకండ్ హ్యాండ్ అంటుందని సూర్య అలా అర్థం చేసుకుంటాడు. కళ్యాణ్ కూడా అలాగే అర్థం చేసుకొని, పొరపాటు పడుతున్నావు క్రాంతి. విలువ అనేది సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ అని చూసివ్వడం కాదు. వస్తువులైతే వాటి నాణ్యతను బట్టి, మనుషులైతే వాళ్ళ మనస్తత్వాలను బట్టి విలువ ఇవ్వాలి అంటాడు. కానీ ఆ విషయంలో క్రాంతి మనసు మారదు కాబట్టి, సారీ సార్, మీరు ఏమీ అనుకోవద్దు. నా మనస్తత్వం అది అని చెప్తుంది. పూజారి గారు కలగజేసుకుంటూ, చూడమ్మా, నీ మనసులో ఏముందో, నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదు. కానీ నేను ఒక్క 2 మాటలు చెప్తాను విను. అది విన్నాక ఇష్టమైతే ఉండు, లేదంటే నీ ఇష్టం అంటాడు. ఏంటి పంతులు గారు అది అని అడుగుతుంది బాను. ఇది పవిత్రమైన దేవాలయం. దేవాలయ సన్నిధిలో ఈ వాహనానికి పూజ జరుగుతుంది. దేవుడంటే భక్తి ఉండి, భక్తితో పూజ చేసే ఏ భక్తురాలైనా పూజల దగ్గర వద్దు, కాదు అనే మాట వస్తే సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి అవమానించినట్టే. అది నిన్ను ఆహ్వానిస్తూ ఉండమని చెప్పిన వారికి తిరస్కరిస్తూ వెళ్తున్న నీకు కూడా మంచిది కాదు. దైవ సన్నిధిలో అన్ని శుభాలే జరగాలి కానీ, అశుభానికి ప్రతీక కాకూడదు. కొన్ని నిమిషాలు ఇక్కడ నీ సమయాన్ని వెచ్చించటం వల్ల నీకు పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదని నా అభిప్రాయం. కానీ వెళ్ళిపోయావే అనుకో, పొరపాటున ఏదైనా అశుభం జరిగితే అది నీ మీదగా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి పూజ అయ్యే కొన్ని నిమిషాల వరకు వద్దు అనకుండా ఇక్కడ ఉంటే అందరికీ మంచి ప్రసాదించిన దానివి అవుతావు అంటాడు పూజారి గారు. పూజారి గారి మాటలతో క్రాంతి ఆలోచిస్తుంటుంది. ఏదో ఒక రకంగా నువ్వైతే ఇక్కడికి వచ్చావు కదా క్రాంతి, దయచేసి పూజ జరిగే వరకు ఉండు. ఇప్పటికైనా నా తమ్ముడు కష్టాల్లో ఉన్నాడు. వాడికి ఏ కీడు జరగకూడదని వాడి అక్కగా నేను కోరుకోవడంలో తప్పు లేదు కదా అంటుంది మైథిలి. వాహన పూజ అయ్యే వరకు ఉందాం క్రాంతి అంటుంది బాను. ఉంటే బాగుండు అన్నట్టుగా సూర్య కూడా తన సమాధానం కోసం చూస్తుంటాడు. క్రాంతికి ఉండటానికి మనసులో ఇష్టం లేకపోయినా పూజారి గారి మాటల్ని మరొకసారి గుర్తెచ్చుకొని సరే అని అంటుంది. ఆ సమాధానం వినగానే సూర్య మొహంలో చాలా రోజుల తర్వాత ఒక మంచి చిరునవ్వు కనిపిస్తుంది. అందరూ సంతోషపడుతూ ఉండగానే పూజారి గారు వాహన పూజను మొదలు పెడతాడు. కళ్యాణ్ సూర్య దగ్గర నుంచి చెర్రీని ఎత్తుకొని మైథిలి పక్కన నిలబడతాడు. సూర్య, క్రాంతి కాస్త దూరంలో నిలబడతారు. క్రాంతికి మరో పక్క బాను నిలబడి ఆ పూజ చూస్తుంటుంది. పూజారి గారి మంత్రాలు చదువుతూ వాహన పూజ చేస్తుంటే అందరి చేతుల్లోనూ అక్షింతలు, పూలు తీసుకొని ఆటో మీద వేస్తుంటారు. అలా క్రాంతి చేతుల మీదుగా కూడా అక్షింతలు ఆటో మీద పడటం సూర్య చూసి సంతోషపడుతుంటాడు. చివరిగా సూర్య కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలని టైర్ల కింద పెట్టి ఆటోని ముందుకు నడిపించి పూజని సమాప్తం చేస్తాడు. తర్వాత సూర్య పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వారి కాళ్ళను మొక్కుతుంటే, నీ వృద్ధి ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని, ఆ దైవ ఆశీస్సులు నీకు తప్పక ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం విని సూర్య సంతోషపడుతూ పంతులు గారికి దక్షిణ సమర్పించుకుంటాడు. ఇక దర్శనానికి వెళ్దాం రా బాను అని చెప్పి క్రాంతి మెట్లెక్కి పైకి వెళ్తుంటుంది. బాను కూడా వెళ్తుంటే క్రాంతిని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్నట్టుగా కళ్యాణ్ కళ్ళతో తనకి చెప్తాడు. సమాధానంగా బాను నవ్వుతూ క్రాంతితో వెళ్తుంది. పూజకి క్రాంతి రావడం సూర్యకి మహా ఆనందంగా ఉంటుంది. మనం కూడా వెళ్ళి మరొకసారి దర్శనం చేసుకుందాం రండి అంటూ కళ్యాణ్ చెప్పడంతో అందరూ మళ్ళీ దర్శనానికి వెళ్తుంటారు. క్రాంతితో పాటు అందరూ కూడా దైవ దర్శనంలో నిలబడి ఉంటే పంతులు గారు అందరి పేర్ల మీద అర్చన చేస్తుంటాడు. చెర్రీ కూడా బుద్ధిగా దేవుడికి దండం పెట్టుకుంటూ,
నాకు రౌడీ బేబీకి బాగా చదువు రావాలి స్వామి అని వేడుకుంటాడు. పూజారి గారు వాళ్ళ పేర్లు చదివి అర్చన చదివేటప్పుడు అనుకోకుండా సూర్య, క్రాంతి అని పక్కపక్కన వాళ్ళ పేర్లు చదివి అర్చన చేస్తుంటాడు. క్రాంతికి అది ఇబ్బందిగా ఉంటే సూర్యకి మాత్రం సంతోషంగా అనిపిస్తుంటుంది. అది యాదృచ్ఛికంగా జరిగినా కళ్యాణ్ ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కోపతాపాలు వాళ్ళ మధ్య ఉన్నా చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటి చేయి స్వామి అంటూ కోరుకుంటాడు. సూర్యకి క్రాంతి ఇప్పుడు అందని ద్రాక్ష అయినా మనసులో అభిలాష ఉంటుంది కాబట్టి సూర్య కూడా దేవుణ్ణి అదే కోరుకుంటాడు. ఒక్క క్రాంతి తప్ప వాళ్ళ ఇద్దరు ఒకటి కావాలని అందరూ అదే కోరుకుంటారు. చివరిగా క్రాంతి మరొకసారి దేవునికి దండం పెట్టుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక వెళ్దాం పద బాను అంటూ సూర్యాని కోపంగా చూస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్య వెళ్తున్న తన వైపు బాధగా చూస్తుంటే కళ్యాణ్ దగ్గరకొచ్చి సూర్య భుజం తట్టి, అంతా మంచే జరుగుతుంది, బాధపడకు అంటాడు. మీ కోరిక నెరవేరితే నాకు అంతకన్నా మరో అదృష్టం లేదు సార్ అని చెప్పి మనసులో బాధపడుతూ ఏదో పైకి అన్నాను కానీ మీ కోరిక నెరవేరుతుందనే నమ్మకం నాకు అస్సలు లేదు అని అనుకున్నాడు. దుర్ముహూర్తం రాకముందే వెళ్ళి ఆటోలో కస్టమర్స్ని ఎక్కించుకో సూర్య అంటాడు కళ్యాణ్. సరే వెళ్దాం పదండి అని చెప్పి అందరూ కిందికొస్తారు. కింద భాను, క్రాంతి వేరొక ఆటో కోసం వెయిట్ చేస్తుంటారు. దేనికోసం వెయిట్ చేస్తున్నారు భాను అని అడుగుతాడు కళ్యాణ్. ఇక్కడి నుంచి గుడికి చాలా దూరం ఉన్నా దైవ దర్శనానికి నడిచి వెళ్తే మంచిదని వచ్చేటప్పుడు నడిచి వచ్చాం సార్. కానీ ఇప్పుడు నడిచి వెళ్ళాలంటే నాకు అస్సలు ఓపిక లేదు. కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. అందుకే క్రాంతి నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము అంటుంది భాను. అలాగా అంటాడు కళ్యాణ్. అవును సార్. కానీ ఇక్కడ సూర్య సార్ ఆటో తప్ప ఏ ఆటో కనపడటం లేదు అని కళ్యాణ్ వైపు చూస్తూ తాము చూపిస్తుంది. కళ్యాణ్ కూడా తనకు తాము చూపిస్తాడు. అది మైథిలి గమనించి ఆశ్చర్యంగా కళ్యాణ్ వైపు చూసి, నా ముద్దుల మెంటలోడు ఎన్ని స్కెచ్లు వేశాడురా బాబు అని అనుకుంటుంది. ఎలాగో సూర్య కస్టమర్స్ని ఎక్కించుకొని వెళ్ళాలని చూస్తున్నాడు కాబట్టి మీరే కస్టమర్స్గా ఆటో ఎక్కి ఛార్జ్ చెల్లించండి. పూజ చేయించుకున్న గుడి ముందే కస్టమర్ దొరికినందుకు సూర్య కూడా సంతోషపడతాడు అంటాడు కళ్యాణ్. లేదు, మేము వేరే ఆటో ఎక్కుతాం సార్ అంటుంది క్రాంతి సూర్య ఆటో ఎక్కడం ఇష్టం లేక. నువ్వు వేరే ఆటో చూసే వరకు నాకు ఓపిక లేదు తల్లి. కాస్త నన్ను అర్థం చేసుకో. కాళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాను. మా అమ్మకి, మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. నాకేమైనా అయితే నా తల్లిదండ్రులకి నువ్వే సమాధానం చెప్పాలి అంటూ అప్పుడే పోయేదానిలాగా భాను యాక్షన్ పీక్స్లో ఉంటుంది. నీతో వచ్చిందే చావు అంటూ క్రాంతి భానుని కోపంగా తిడుతుంది. నిజంగానే చావు వచ్చేలాగుంది. వెయిట్ చేసే ఓపిక లేదు అంటుంది భాను. ఆహా! ఏమి నటిస్తున్నావు భాను అనుకుంటుంది మైథిలి. ఇక క్రాంతి చేసేది ఏమీ లేక స్నేహితురాలు నిజంగానే బాధపడుతుందనుకొని ఇకరా వచ్చి కూర్చో అని కోపంగా చెప్పి సూర్య ఆటోలో ఫస్ట్ కస్టమర్గా కూర్చుంటుంది. క్రాంతి ఆటోలో కూర్చోవడం చూసి సూర్య సంతోషపడుతుంటాడు. ఓకే సార్ అన్నట్టుగా భాను కళ్యాణ్కి కళ్ళ సైగలతో చెప్పి నన్ను నిజంగానే బతికించావే అంటూ మళ్ళీ నీరసం నటిస్తూ క్రాంతి పక్కన కూర్చుంటుంది. కళ్యాణ్ నవ్వుతూ వెళ్ళి ఆటో స్టార్ట్ చేయి సూర్య అని చెప్తాడు. ఓకే కళ్యాణ్ గారు, మళ్ళీ కలుద్దాం అక్క, బాయ్ చెర్రీ అని చెప్పి సూర్య ఆటోలో కూర్చొని ఆటో స్టార్ట్ చేయబోయే ముందు దండం పెట్టుకొని ముందున్న మిర్రర్లో క్రాంతి మొహాన్ని చూస్తూ ఆటో స్టార్ట్ చేస్తాడు. క్రాంతికి మాత్రం ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కష్టంగా అనిపిస్తుంటుంది. కాస్త ఓపిక పట్టవే, వెంటనే ఇంటికి చేరుకుంటాం కదా అంటుంది భాను. కళ్యాణ్, మైథిలి చెర్రీ చూస్తూ ఉండగానే ఆటో వెళ్ళిపోతుంది. మైథిలి సంతోషపడుతూ పక్కనే కొడుకు ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయి థ్యాంక్ యూ మెంటలోడా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కళ్యాణ్ బుగ్గన గట్టిగా ముద్దు పెడుతుంది. ఆ ముద్దుకి
కళ్యాణ్ షాక్ అవుతుంటే చెర్రీ మాత్రం మిడిగుడ్లు వేసుకొని అమ్మా నాన్న వైపు చూస్తుంటాడు. కళ్యాణ్ ఆ షాకులని తన వైపు విస్తుపోతూ చూస్తుంటే మైథిలి చెర్రీని చూసి ఓ గాడ్ సంతోషంలో పిల్లాడు పక్కనే ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయి తిక్కల పని చేశాను అని తల పట్టుకొని ఇంకా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్న చెర్రీని దగ్గరకు తీసుకొని మీ డాడీకే కాదు నీకు కూడా ముద్దు పెడతాను నాన్న అంటూ చెర్రీని ఎత్తుకొని వాడి బుగ్గని కూడా ముద్దు పెడుతుంది. కానీ అమ్మ ముద్దు ఇష్టపడని చెర్రీ బుగ్గ తుడుచుకొని డాడ్ నీ దగ్గరకొస్తాను అంటూ తండ్రి వైపుకి వాలిపోతుంటాడు. దాంతో కళ్యాణ్ చెర్రీని తీసుకుని ఎత్తుకుంటాడు. అబ్బా కాసేపు ఈ అమ్మ దగ్గర ఉండొచ్చు కదరా అంటుంది మైథిలి. నువ్వు అమ్మవి కాదు మైటు మిస్వి అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ప్రశ్నిస్తాడు. చెర్రీ మాటలకు మైథిలి బాధతో నొచ్చుకుంటుంది. వారి ఇద్దరికీ అది మామూలు అయిపోయిందన్నట్టుగా కళ్యాణ్ ఉండిపోతాడు. అయినా మా డాడీని మెంటలోడని పిలుస్తున్నారేంటి? మా డాడ్ మెంటలోడు కాదు. హీఈస్ జెంటిల్‌మ్యాన్ అంటాడు. అబ్బో! అయ్యే అయ్యే! కొడుకు కొడుకే అని ముద్దుగా తిట్టుకొని ఇక రండి వెళ్దాం అంటూ ముందుకు వెళ్తుంది. ఎనిమికి కోపం వచ్చిందని కళ్యాణ్‌కి అర్థమై నవ్వుతో తనతో నడుస్తుంటాడు. సూర్య ఆటో డ్రైవ్ చేస్తూ క్రాంతి వస్తుందని, పూజలో పాల్గొంటుందని, ఇలా నా ఫస్ట్ కస్టమర్ అవుతుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఇదంతా కలగా ఉంది అని అనుకుంటూనే క్రాంతి ఇంటి ముందుకొచ్చి ఆటో ఆపుతాడు. ఇంటికి వెళ్ళాక నీకు ఎలా ఉందో ఫోన్ చేసి చెప్పు బాను అంటుంది క్రాంతి. నాకేమైందని ఫోన్ చేసి చెప్పడానికి అని అడుగుతుంది బాను ఇంతకుముందు యాక్టింగ్ సంగతి మర్చిపోయి. అదేనే నీకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పావు కదా అంటుంది క్రాంతి. ఇష్ ఆ విషయం మర్చిపోయాను అని మనసులో అనుకొని అవునే బాగా నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి అంటూ మళ్ళీ నటిస్తుంటుంది. కానీ క్రాంతి తన్ని అనుమానంగా చూస్తూనే ఆటో దిగుతుంది. సూర్య కూడా ఆటో దిగి క్రాంతి వైపు చూస్తుండగా క్రాంతి పర్సులో నుంచి రూ. 100 నోటు తీసి ఇస్తుంది. సూర్య ఆ నోటు తీసుకొని సరిపడా రూ. 50 తీసుకొని తిరిగి మరొక రూ. 50 తనకిస్తాడు. వారి ఇద్దరి మధ్య మౌనమే తప్ప మాటలు లేవు. అనుకోకుండా జగన్నాథం విండో దగ్గరకొచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. సూర్య అంటేనే మండిపోతూ కూతురికి కొత్త జీవితాన్ని చూడాలనే ఆలోచనలో ఉన్న జగన్నాథం రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉంటుంది? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.